గ్రీన్ కలర్ స్కార్పియో వెహికల్ వేగంగా వచ్చి ఉద్దేశపూర్వకంగా హిట్ చేయడం జరిగింది. దీనివల్ల సీనియర్ అడ్వకేట్ కాజా మొయిజుద్దీన్ చాలా సీరియస్ ఇంజరీ కావడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా దూరం దాకా ఆయన పడి ఉన్నారు. ఇమీడియట్లీ ఆయనకు మహావీర్ హాస్పిటల్కి, తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన కొన్ని గంటలలోనే చనిపోవడం జరిగింది. నాంపల్లి పోలీసు ఈ కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. క్రైమ్ 2026 క్రైమ్ నంబరు. ఈ ఒక ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో చాలా ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. చాలా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇమీడియట్లీ ఆఫెన్స్ అయిన తర్వాత ఈ అలీజ్డ్ అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది. వాళ్ళ కోసము చాలా పార్టీస్ని మనము పంపడం జరిగింది. వాళ్ళందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి లోకల్ హ్యూమన్ సోర్సెస్ని కల్టివేట్ చేసి 7 అక్యూజ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ముజాహిద్ ఆలం ఖాను, మహబూబ్ ఆలం ఖాన్, అభిజిత్ అలియాస్ నాని, దిగన్ వినయ్, అట్లానే విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటూ ప్లస్ మణిదీప్ అలియాస్ పోగు నాని అని చెప్పి ఈ 7 ఈరోజు నాంపల్లి పోలీసు అరెస్ట్ కావడం జరిగింది. ఈ ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా తెలిసింది ఏమంటే ఈ సీనియర్ అడ్వకేట్కి కాజా మొయిజుద్దీన్కి మహబూబ్ అలీం ఖాను ఆనే సన్ ముజాహిద్ ఆలం ఖాన్కి వర్క్ ల్యాండ్లో అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, మేనేజ్మెంట్లో కావచ్చు, కంట్రోల్ కోసము దశాబ్దాల ఒక పోరుంది. ముఖ్యంగా మమ్తాజ్ యార్ ఉద్ దౌలా వర్క్ ప్రాపర్టీలో మలక్పేట్లో మరియు లకడికాపూర్లో ఉన్న ప్రాపర్టీస్ పైన చాలా గొడవలు ఉన్నాం. చాలా కోర్టు కేసెస్ కావడం జరిగింది. వర్క్ ట్రిబ్యునల్లో కేసెస్ నడుస్తున్నాం. అట్లానే హైకోర్టులు కూడా చాలా కేసెస్ కావడం జరిగింది. దాదాపు దశాబ్దాల పైన ఈ ఒక కేసెస్ నడుస్తున్నాం. 2 ప్రాపర్టీ పైన చాలా అంటే చాలా గొడవల వల్ల, అట్లానే ఈ లీగల్ సెట్ బ్యాక్స్ వల్ల, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల, లిటిగేషన్ వల్ల మహబూబ్ ఆలం ఖాను మరియు ముజాహిద్ ఆలం ఖాను ఈయన అడ్వకేట్ని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఒక కాన్స్పిరసీ చేసి హాసన్ అలీ అలియాస్ చావుస్ మరియు మునీర్తో కలిసి కిషన్ అలియాస్ పప్పు హెల్ప్ తీసుకొని ఈ ఒక ప్లాన్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ 15 lakhs రూపీస్ వాళ్ళు ఒక ఇస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీని భాగంగా మునీరు ప్లస్ ఈ చావుసు ఈ కిషన్తోని కోఆర్డినేషన్ స్టార్ట్ చేశారు. కావాల్సిన డబ్బులు, కావాల్సిన లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళంతా రెడీ చేశారు. సో ఈ భాగంగా ముజీద్ కావాల్సిన 4-wheeler, కావాల్సిన ఒక 4-wheeler స్కార్పియోని ప్లస్ అట్లానే ఆ వెహికల్కి కావాల్సింది 2 లక్షల రూపాయలు కూడా అనే ఈ చావుస్ ద్వారా కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది దాదాపు 4-5 నెలల నుంచి ఆ ఏరియాకి టీం వెళ్ళడము, రెక్కించడము చేశారు. ఒక అవకాశం కోసం వాళ్ళు చాలాసారి రెక్కించడం జరిగింది. సో దీంట్లో కిషన్తో పాటు వినయ్, అభిజిత్ అలియాస్ నాని, విక్రమ్ అలియాస్ చింటూ,
అండ్ దీన్ దయాల్ కలిసి ఈ ఒక రెక్కిని చేయడం జరిగింది. సో దాని భాగంగా వాళ్ళు 23 రోజు అభిజిత్ అలియాస్ నాని మరియు మణిదీప్ అలియాస్ పోగో నాని కలిసి ఒక ఈ స్కార్పియో వెహికల్ని తీసుకెళ్ళి తెల్లారుజామున అక్కడ వచ్చి ఎప్పుడు ఈ సీనియర్ అడ్వకేటు రోజువారీగా అనే ఒక డైలీ అనే స్విమ్మింగ్ కోసం వెళ్ళేది. కరెక్ట్ ఆ టైంకు 5:45 టైంకు అక్కడ వచ్చినప్పుడు వేగంగా వచ్చి ఆమెని హిట్ చేయడం జరిగింది. ఆ ఒక్క దెబ్బకి ఆమె చాలా దూరం పడి ఇంజూర్ కావడం జరిగింది, తర్వాత చనిపోవడం జరిగింది. సో ఈరోజు పోలీసు ఈ 7గురిని అరెస్ట్తో పాటు అక్కడ ఆ ఒక ఆఫీస్లో యూజ్ చేసిన ఒక స్కార్పియో వెహికల్ని 10,10,000 రూపాయలని ప్లస్ దీనిలో వాడిన మొబైల్స్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీని భాగంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ని మొత్తం ఈ కాన్స్పిరసీని చాలా ఆల్మోస్ట్ 7 days నుంచి మన ఆఫీసర్స్ అందరూ కూడా రాత్రి పగలు కష్టపడి మన జాయింట్ సిపి నార్త్ శ్వేత, డీసీపీ శిల్ప, మన డీసీపీ టాస్క్ ఫోర్స్ వైభవ్, అడిషనల్ డీసీపీస్ శ్రీనివాసు, కేఎస్ రావు, అట్లానే మన హ్యాబిట్స్ ఏసీపీ ప్రవీణ్, ఇన్స్పెక్టరు సైదులు నాంపల్లి, మన ఎస్ఐ ఆదిల్ రియాజ్ ఖాన్, అందరు కూడా మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా కలిసి ఈ అందరు కూడా పట్టుకోవడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. వీళ్ళందరూ కూడా అక్యూజ్ని ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఏ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీస్ వాల్యూస్ ఎంత అంటే వీళ్ళు హైర్ చేశారు అంటే చంపడానికి అనుకుంటారు అంటే ఒకవేళ ఎంత ప్రాపర్టీస్ ఉంది ఇష్యూ ఉంది, ఎంత వాల్యూస్ ఉంటాయి? అది దాంట్లో మనము వాల్యూ చేయలేము. అది బికాజ్ ఇట్స్ అ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, అది వర్క్ ప్రాపర్టీ, అది అట్లా మనము వాల్యూ చేయలేము. అది ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ ఉన్నావు దానికోసమే గొడవ జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల అంటే పెటిషనర్ ఉన్నారు, ఈయన వాదించేవాడు, లీగల్ గైడెన్స్ ఇచ్చేవాడు, లీగల్ సపోర్ట్ ఇచ్చేవాడు. యాక్సిడెంట్ అనేది ఫస్ట్ నుంచి యాక్సిడెంట్ చేసి చంపాలనేది వాళ్ళ ఇంటెన్షన్, అంతేనా సార్? అంతే. స్కార్పియో ఉన్నది వెహికల్ పథకం ప్రకారమే వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ అభిజిత్ని, ఈ పోగు నానిని యూజ్ చేసుకొని ఈ ఒక ఆఫెన్స్ కమిట్ చేశారు. సార్ ఇప్పుడు ఈ ఆలం ఖాన్స్ దీని వెనకాల కాన్స్పిరసీ ఉన్నారనేది ఎట్లా సార్ కన్ఫర్మ్? అంటే వాళ్ళకు చాలా దశాబ్దాల నుంచి గొడవ నడుస్తుంది కదా. 2013 నుంచి ఈ గొడవ నడుస్తుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years దిస్ ఫైట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే వీళ్ళు వాళ్ళని హైర్ చేసుకున్నారు అనేది ఎట్లా సార్? వాళ్ళు కాన్స్పిరసీ ఉంది కదా, వాళ్ళంతా అక్కడ కలిసినారు. అది మన ఇన్వెస్టిగేషన్ భాగంగా ఉంది. అది ఇక్కడ మనము చెప్పడానికి లేదు, బట్ మనం వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కాన్స్పిరసీ. సార్ ఈ హత్య చేయడానికి ఫస్ట్ టైం అయినా సార్? ఇంతకు ముందు ఏమన్నా వీళ్ళు రెక్కి చేసి అటెంప్ట్ చేశారు? జనవరి నుంచి ఇది రెక్కి నడుస్తుంది. చాలా నుంచి కూడా, చాలా సంవత్సరం నుంచి కూడా వాళ్ళ మనసులో ఉంది ఇది ఇట్లా ఆయనని చంపాలి, ఆయనకు హామ్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశంలో ఉంది. సార్ ఇక్కడ సార్ హియర్ సార్, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ థ్రెటన్లో ఉందని వాళ్ళ అబ్బాయి కూడా మిమ్మల్ని కలిశాడు కదా. సో అతను ఏమన్నా లైసెన్స్ వెపన్ కోసం ఏమన్నా మిమ్మల్ని అర్జీ పెట్టుకున్నారా? సో వాళ్ళ కుటుంబానికి పోలీసులు ఎట్లాంటి భద్రతను ఇవ్వబోతున్నారు? వాళ్ళు అర్జీ పెట్టుకుంటే డెఫినెట్లీ మనం ఎగ్జామిన్ చేస్తాను. వాళ్ళు సెక్యూరిటీ థ్రెట్ కూడా ఏముందని చెప్పి మనము అనలైజ్ చేసిన తర్వాత కావాల్సిన సెక్యూరిటీ మనం ఇస్తాం. సార్ ఇక్కడ సార్ ఇది ఇంతకు ముందు మర్డర్ అటెంప్ట్స్ ఏదో చేశారా సార్ వీళ్ళు ఈ అడ్వకేట్ పైన? దానికి సంబంధించి ఏమైనా కేసులు లేకపోతే కంప్లైంట్ అయినా వచ్చింది? రాలేదు మనకు, అలాంటిది ఏం రాలేదు. అంటే మొత్తం ఎందుకంటే అది చాలా దశాబ్దాల నుంచి వాళ్ళకు ఆ పోరు నడుస్తుంతో వాళ్ళకు చాలా ఇది ఏమో కేసు నడుస్తూనే ఉంది, ఇట్లానే నడుస్తుంది కానీ ఈయన అడ్డం ఉన్నారని చెప్పి వాళ్ళు ఒక కన్క్లూజన్కి రావడం జరిగింది. అంటే చాలా గొడవలు జరిగినావు వాళ్ళ మధ్యలో, చాలాసార్లు ఆల్టర్నేషన్ జరిగినావు, చాలా పెటిషన్ వేసుకున్నారు, ఒకరిపైన ఒకరు కేసు పెట్టుకున్నారు, చాలా విషయం జరిగింది. సార్ ఇది May 23 రోజు ఆ అలం ఖాన్స్ వాళ్ళు ఎక్కడున్నారు సార్? ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ అదర్ అక్యూజ్డ్ హూ ఎగ్జిక్యూటెడ్ ద ప్లాన్, సో వాళ్ళతో మాట్లాడుతుండేనా? అంటే ఫోన్లో టచ్లో ఉన్నారా, లేకపోతే ఆల్రెడీ 2-3 days బ్యాక్ ఏమైనా ప్రీ ప్లాన్ అట్లా ఉన్నారా, లేకపోతే ఫోన్లో కాన్స్టెంట్గా టచ్లో ఉన్నారా వాళ్ళు ఆ రోజు 23rd మే రోజు? అవన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్